ఈ వీడియో సమర్పిస్తున్నవారు వాటర్‌షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్ట్. ఇది ఒక సామాజిక సేవా సంస్థ. వీరు తమ పాఠశాలకి వచ్చే విద్యార్థుల కోసం భోజనం తయారు చేయడానికి ప్రిన్స్ 40 సోలార్ కుక్కర్స్‌ని ఉపయోగిస్తున్నారు. సోలార్ కుకింగ్ సిస్టమ్స్, వీటిని సోలార్ కుక్కర్స్ అని కూడా అంటారు. డబ్బు అవసరం లేదు, కట్టెలు అవసరం లేదు, బొగ్గు కూడా అవసరం లేదు. అంతేకాక ఇందులో వండిన ఆహారం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. హాస్టళ్ళు, హోటళ్ళు, ఆశ్రమాలు ఇంకా చాలా చోట్ల ఈ సోలార్ కుక్కర్స్ని ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిలో సౌరశక్తిని ఉపయోగించి ఆహారం వండటం జరుగుతుంది. ఇందులో అల్యూమినియంతో తయారు చేయబడిన పాత్రల్ని మాత్రమే వాడాలి. ఎందుకంటే అల్యూమినియం స్టెయిన్లెస్ స్టీల్ కంటే ఎక్కువ ఉష్ణగ్రాహక శక్తి కలిగి ఉంటుంది. రిఫ్లెక్టర్స్ నుంచి వచ్చే సూర్యకిరణాలు అల్యూమినియం రిఫ్లెక్టర్స్ మీద పడి అవి వంటపాత్రపైకి పరావర్తనం చెందుతాయి. అప్పుడు అందులో ఉన్న ఆహారం ఉడుకుతుంది. ఈ చట్రాన్ని వండేటప్పుడు పెట్టి అవసరం అయిపోయిన తర్వాత తీసేయొచ్చు. సూర్యకిరణాలు నేరుగా రిఫ్లెక్టర్స్ మీద పడటం చాలా ముఖ్యం. వండవలసిన పదార్థాలన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. వాడటం అయిపోయిన తర్వాత సోలార్ కుక్కర్ని చైన్స్తో కట్టేసి తాళం వేసుకోవచ్చు. అవసరమైనప్పుడు మళ్ళీ తాళం తీసుకోవచ్చు. ఈ సిస్టమ్కి కింద చక్రాలు ఉంటాయి. అందువల్ల దీన్ని జరపడానికి వీలుగా కింద నేల స్మూత్గా ఉండేట్టు చూసుకోవాలి. అంతేకాకుండా కదిలించేటప్పుడు వంగి ఒకవైపు పడిపోకుండా కూడా చూసుకోవాలి. అన్నము, పప్పు, కూరగాయలు, కిచిడి ఇట్లా చాలా పదార్థాలు వీటిలో వండవచ్చు. సోలార్ కుక్కర్లలో వండటం వల్ల ఆహార పదార్థాల రుచి మారదు. ప్రిన్స్ 40 సోలార్ కుక్కర్లో 60 మందికి రోజుకి 2 సార్లు భోజనం వండవచ్చు. ప్రిన్స్ 40 కుక్కర్లో 5 కిలోల బియ్యం 1 గంటలో ఉడుకుతుంది. ప్రెషర్ కుక్కర్ అడుగు భాగాన, పక్కల సగం దాకా ఒక బ్రష్ను ఉపయోగించి నల్లటి రంగు వేయాలి. రంగు కొంచెం డల్గా అయింది అనిపించినప్పుడల్లా మళ్ళీ రంగు వేయాలి. అంతేకాక తోమేటప్పుడు రంగు పోకుండా జాగ్రత్త వహించాలి. నల్లటి రంగుకు ఉష్ణాన్ని గ్రహించే తత్వం ఉంటుంది. వండవలసిన పదార్థాలు ఉప్పు, కారం, నూనె అన్నీ ప్రెషర్ కుక్కర్లో వేయాలి. ప్రెషర్ కుక్కర్ని సిస్టమ్ మీద పెట్టేటప్పుడు సోలార్ సిస్టమ్ యొక్క వెనుక భాగం సూర్యుడి వైపు ఉండాలి. ప్రెషర్ కుక్కర్ పెట్టిన తర్వాత దాన్ని వెనక్కి తిప్పాలి. సూర్యుడి కిరణాలు రిఫ్లెక్టర్స్ మీద పడేట్టుగా. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్. ఈ రిఫ్లెక్టర్స్ మీద పడి పరావర్తనం చెందే సూర్యకిరణాలు చాలా బ్రైట్గా ఉంటాయి. ఇవి కంటి చూపుకి హాని కలిగించవచ్చు. అందువల్ల సోలార్ కుక్కర్స్ని ఉపయోగించేటప్పుడు నల్లటి కళ్ళద్దాలు వాడటం తప్పనిసరి. ఎప్పుడూ కూడా పిల్లల్ని దూరంగా ఉంచండి. ఇక్కడ మీకు ఒక పొడవైన స్క్రూ కనిపిస్తుంది. ఈ సిస్టమ్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలంటే ఆ స్క్రూ యొక్క నీడ ఏమాత్రం కనిపించకూడదు. ఆ పొజిషన్లో సిస్టమ్ సూర్యుడికి ఎదురుగా ఉందని గుర్తు. సూర్యుడు కదులుతూ ఉంటాడు కాబట్టి ప్రతి 20 నిమిషాలకి కూడా ఈ అడ్జస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా కిందనున్న చక్రాల్ని ఉపయోగించి కూడా సిస్టమ్ని సూర్యుడికి ఎదురుగా ఉండేట్టుగా అడ్జస్ట్ చేయాలి. ప్రెషర్ కుక్కర్ని సిస్టమ్ మీద పెట్టిన తర్వాత మనం ఇంకా అక్కడ ఉండనవసరం లేదు. మన పనులు మనం చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఇందులో ప్రెషర్ కుక్కర్నే వాడాలి. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో ఆహారం త్వరగా ఉడుకుతుంది. ప్రెషర్ కుక్కరు 3 విజిల్స్ ఇచ్చిన తర్వాత మెల్లగా దింపి నీడలో పెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తెరిచి ఉడికిన ఆహారాన్ని వడ్డించవచ్చు. వాడటం పూర్తయిన తర్వాత నీళ్లు పోసి ఒక మెత్తటి గుడ్డతో కానీ ప్లాస్టిక్ కవర్తో కానీ శుభ్రంగా తుడవాలి. అలా తుడిచేటప్పుడు రిఫ్లెక్టర్స్ మీద గీతలు పడకుండా చూసుకోవాలి. రిఫ్లెక్టర్స్ మీద ఏదైనా మిగిలితే రిఫ్లెక్టర్స్ యొక్క పనిచేసే శక్తి తగ్గిపోతుందని గుర్తుపెట్టుకోవాలి.
సోలార్ కుక్కర్సు అన్ని సందర్భాల్లో పనిచేయవు. ఉదాహరణకి ఆకాశం రోజంతా మబ్బు పట్టి ఉంటే సోలార్ కుక్కర్స్తో వండలేము. అప్పుడు ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. రొట్టెలు, స్వీట్సు ఇట్లాంటివి ఈ సిస్టమ్స్లో చేయలేము. సోలార్ కుక్కర్స్ని ఉపయోగించడం ద్వారా డబ్బు చాలా ఆదా చేసుకోవచ్చు. 8 నెలలు గనుక సోలార్ కుక్కర్స్ని ఉపయోగిస్తే మనం పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది. ఎందుకంటే కట్టె ఖర్చు, బొగ్గు ఖర్చు ఉండదు కదా మరి. ఈ వీడియో సమర్పించిన వారు వాటర్‌షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్ట్.